హలో అండి. దోశ, ఇడ్లీ, ఉత్తప్పంలోకి మనం ఎప్పుడు చేసుకుని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ చేసుకుంటాం. కానీ ఈసారి కొత్తగా ఆనియన్స్తో టేస్టీ ఆనియన్ పచ్చడి చేసుకుందామా? ముందుగా 3 ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. మీకు పులుపు ఇష్టమైతే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి 4 to 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, పసుపు చిటికెడు, కారం తగినంత మీకు సరిపడా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ లోపల మనం ఒక ఉత్తప్పం రెడీ చేసుకుందాం. చూడండి, చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. పూర్తిగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు సరుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి కలుపుకోండి. అంతే, ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది టిఫిన్స్లోకే కాదు, రైస్లో నెయ్యి వేసుకుని తింటున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.